వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడాలి అనుకుంటే షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వీడియోలో మనం మిస్కాన్సెప్షన్ పోస్టర్ అంటే ఏంటి, దాని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదేంటో ఒకసారి చూద్దాం మనం. అసలు మరి మిస్కాన్సెప్షన్ అంటే ఏంటి? సో మిస్కాన్సెప్షన్ పోస్టర్ కన్నా ముందు మిస్కాన్సెప్షన్ అంటే ఏంటి అంటే, మిస్కాన్సెప్షన్ అంటే మన పరిభాషలో దురాభిప్రాయం ఏర్పడడం, అపోహ అంటే ఒక భావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేక అపార్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు మరి మన పాఠశాల పరంగా దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మనం ఏదైనా ఒక పాఠం బోధించేటప్పుడు, ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మనం విద్యార్థులకు బోధించే క్రమంలో మన దృక్పథంలో వాళ్ళకి అర్థమైన రీతిలో మనం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో పిల్లవాడు దాన్ని అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడతాడు. ఎందుకంటే మనం సరైన ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోవడమో లేకపోతే ఒక కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండకపోవడము, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనం చెప్పేటటువంటి బోధనలో కొన్ని అంశాలు వాడు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం, లేకపోతే ఒక అపార్థం చేసుకునే అవకాశం, లేకపోతే అపోహపడ్డం అంటే తేడాను గుర్తించకపోవడం, సిమిలారిటీస్ అంటే పోలికలు దగ్గరగా ఉండడం వల్ల దానిలో అనుకోవడం, ఇట్లాంటి అభిప్రాయాలు అనేవి ఏర్పడ్డాన్ని మనం మిస్కాన్సెప్షన్గా మనం మాట్లాడుకుంటాం. అయితే మరి దీన్ని తెలుసుకోవడంలో మనకేంటి ఉపయోగం ప్రజెంట్ అంటే, మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ ఆర్ యూజ్డ్ టు ఎయిడ్. అంటే ఈ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ మనకి గవర్నమెంట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అది ఎవరు తయారు చేశారు మళ్ళీ మనం చూద్దాం. ఈ పోస్టర్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇది ఒక ఎయిడ్గా మనకు ఉపయోగపడతాయి ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ టు నో వేర్ ద మిస్కాన్సెప్షన్స్ లై అండ్ హౌ టు అడ్రస్ దెమ్. అంటే మరి మనం చెప్పే పాఠ్యాంశాలు, మనం చెప్పేటటువంటి కాన్సెప్ట్ పిల్లలకి సరైన రీతిలో చేరకపోవడం అనేది నిజంగా బాధాకర విషయం అవుతుంది కదా. మరి అందుకని మనం చెప్తున్నటువంటి ఈ బోధన, మనం ఇస్తున్నటువంటి కాన్సెప్ట్స్ పిల్లవాళ్ళు సరైన క్రమంలో అర్థమవుతున్నాయా లేదా అనేదాన్ని మనం ఈ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ ద్వారా అవగాహన చేసుకొని సరైన విధంగా మనం బోధించేందుకు ఉపయోగపడుతుంది. సో టీచర్స్ కెన్ కరెక్ట్ ద మిస్టేక్స్ యూజింగ్ దీస్ పోస్టర్స్. అంటే ఇది చూద్దాం ఎవరు తయారు చేశారు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి చూద్దాం ఒకసారి. సో ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ అనే ఒక ఆర్గనైజేషన్, ద మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ వర్ క్రియేటెడ్ బై ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద ఎన్సీఆర్టీ లెర్నింగ్ అవుట్కమ్స్. అంటే ఇది ఎన్సీఆర్టీ వాళ్ళ సంబంధించినటువంటి తయారు చేశారు. ఇప్పుడు మన ఎస్సీఆర్టీ వాళ్ళకి సంబంధించి కూడా తయారు చేస్తూ ఉన్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. సో ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఒక ఆర్గనైజేషన్ వీటిని తయారు చేసింది. సో మరి ఏంటి ఇది అంటే, ఇప్పుడు మనం కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్లో ఉన్నాం. దాన్ని బేస్ చేసుకుని మనం కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ కూడా నిర్వహించుకుంటున్నాం. గత 2 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నాం. అయితే దాన్ని మనం ఇప్పుడు FA1లో భాగంగా OMR షీట్స్ ఇచ్చి మనం కాంపిటెన్సీ బేస్డ్లో ఒక ప్రశ్న అంటే ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలతో పాటు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి మనం ప్రశ్నలు ఇస్తూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. అంటే కొంతమంది డిస్క్రిప్టివ్, ఇంతకుముందు గతంలో మనం ప్రతి ఎగ్జామ్ కూడా డిస్క్రిప్టివ్లో ఉండేది. మరి ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే, మనం ఎంత బాగా బోధించినప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం NAS ఎగ్జామ్లో కాస్త వెనకబడుతున్నారు. కాబట్టి దాన్ని మనం అధిగమించేందుకు ఈ OMR షీట్స్, ఈ మల్టిపుల్ చాయిస్ బిట్స్ అంటే MCQ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తద్వారా మనం ఈ NAS/లో కూడా ముందంజలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ఇప్పుడు FA1 ఎగ్జామ్ని మనం కండక్ట్ చేసుకున్నాం. అంటే దాన్ని ఇప్పుడు పేరు మార్చుకొని సెల్ఫ్ అసెస్మెంట్గా మనం తీసుకున్నాం. ఈ అసెస్మెంట్లో మనం OMR షీట్లు ఉపయోగించి మన పిల్లలు ఎగ్జామ్ రాశారు. సో ఆ ఎగ్జామ్ రాసే క్రమంలో ఆ ప్రశ్న కిందగా ఇచ్చినటువంటి ఒక 4 స్టిమ్యులేషన్స్, అవి ఆన్సర్స్ను వాడు అర్థం చేసుకోవడంలో ఏమన్నా వెనకబడ్డా, ఏమైనా ఇబ్బంది పడ్డా, అపోహ పొందాడా అనేది మనం తెలిస్తే పిల్లవాడికి మనం సరైన రీతిలో ఎగ్జాంపుల్స్ ఇచ్చి సరైన రీతిలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అనేవి మనకి ఇచ్చారు. అయితే ఇవి ద పోస్టర్స్ ఆర్ మేడ్ ఫర్ 190 కాన్సెప్ట్స్ అక్రాస్ గ్రేడ్స్ 1 to 10. అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళకి నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో వాళ్ళు ఎలా అపోహపడుతున్నారు ఎగ్జామ్ రాసేటప్పుడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. ద పోస్టర్స్ ఆర్ యూనివర్సల్లీ అవైలబుల్ టు ఎన్షూర్ ఇంక్లూజివిటీ అండ్ దే ఆర్ ఓపెన్ సోర్స్. అంటే ఇవి మనకి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు కాంప్లెక్స్ మీటింగ్లో దీన్ని డిస్కస్ చేయమన్నారు కాబట్టి వాళ్ళు ఒక డ్రైవ్ ఇచ్చారు. ఆ డ్రైవ్లో ఈ పోస్టర్స్ అన్ని
ఉన్నాయి కనుక అవి మనం డౌన్లోడ్ చేసుకొని కాంప్లెక్స్ స్థాయిలో మనం చర్చించుకొని ఉపాధ్యాయులందరూ అవగాహన పొందాలి. కానీ ఇవి ఆల్రెడీ దీక్షలో కూడా ఉన్నాయి. అంటే ఓపెన్ రిసోర్సెస్ దీక్షలో ఉన్నాయి. గతంలో మన ఫేషియల్ అటెండెన్స్ యాప్ అంటే మన స్కూల్ అటెండెన్స్ యాప్‌లో కూడా ఇవి ఉన్నాయి. అవన్నీ మనం చూడమని చెప్పారు. చాలా మంది చూసాం కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ మరింతగా దీని గురించి అవగాహన పొందేందుకు ఇప్పుడు మనకి ఒక గూగుల్ డ్రైవ్ ఇచ్చి, ఆ గూగుల్ డ్రైవ్‌లో ఉన్నటువంటి పోస్టర్స్ మనం ఒకసారి డౌన్లోడ్ చేసుకొని, ఒకసారి అర్థం చేసుకొని, చర్చించుకొని కాంప్లెక్స్ స్థాయిలో ఈ అపోహలు లేకుండా ఉండేటట్టు మన తరగతి గదిని నిర్మించుకునేందుకు ఇవి ఇచ్చారు. అయితే మరి అవి తెలిస్తేనే మనం మిస్‌కాన్సెప్షన్ లేకుండా విద్యార్థులు సరైన బోధనా విధానాన్ని మనం అవలంబించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 1 తరగతి నుంచి 10వ తరగతి వరకు సంబంధించి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టర్స్ అనేవి ఇప్పుడు కేవలం 3వ తరగతి నుంచి నేను చూసాను ఇక్కడ. 3వ తరగతి నుంచి ఉన్నాయి. అందులో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా మనం గమనిద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పోస్టర్స్‌ని మనం అర్థం చేసుకుందాం. మరి దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ కాంప్లెక్స్ ఎజెండాలో భాగంగా మనకిచ్చారు. వాటి ఇచ్చినటువంటి గూగుల్ డ్రైవ్ కావాలి కనుక నేను ఆ ఎజెండా అంశాల్లోకెళ్తే ఇక్కడ చూడండి సెషన్ 4. మిస్‌కన్సెప్షన్ పోస్టర్ డిస్కషన్ చేయమన్నారు కనుక ఇప్పుడు నేను దీన్ని మీకు వీడియో తయారు చేసి ఇస్తున్నాను. మిస్‌కన్సెప్షన్ పోస్టర్ సంబంధించి ఇక్కడ మనకు ఒక డ్రైవ్ ఇచ్చారు. ఈ డ్రైవ్ గాని మనం క్లిక్ చేసినట్లయితే ఈమెయిల్ అడుగుతుంది. మెయిల్ ఇచ్చిన వెంటనే మనకి కనిపిస్తుంది చూడండి. కాంప్లెక్స్ మీటింగ్. సెప్టెంబర్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లో దీన్ని మనం డిస్కస్ చేయమన్నారు కనుక ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే ఇందాక నేను చెప్పినట్లుగానే 1 నుంచి 5 తరగతులకు సంబంధించినటువంటి పోస్టర్స్ ఉన్నాయి. అలా విధంగా 6th, 7th, 8th సబ్జెక్ట్ స్పెసిఫిక్ పోస్టర్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమయ్యాయి. ఇక్కడ మనం 9th క్లాస్, 10th క్లాస్ లభ్యం కాలేదు. ఇప్పుడు మనం 1, 2, 3, 4 తరగతికి సంబంధించినటువంటి మనం క్లిక్ చేద్దాం. చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తది గ్రేడ్ 1. ఈ గ్రేడ్ 1లో పోస్టర్స్ కొన్ని ఉంటాయి. అంటే మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సంబంధించి ఉంటాయి. అలాగే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 మనం వీటిని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యూ కూడా చేయొచ్చు. చూద్దాం ఒకసారి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంది కనుక దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ విషయాలు మనం గత కాంప్లెక్స్‌లో కూడా మనం లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు రీసెంట్‌గా జరిగినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాలు ఉంటే ఇవి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. దాని డేటా ఇంకా మనకు రాలేదు కనుక పిల్లవాళ్ళు మనం ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి మనం మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది 2022, 23 సంవత్సరం సంబంధించినటువంటి పోస్టర్స్. అంటే ఒక అవగాహన కోసం మాత్రమే. ఇది చూడండి 1వ తరగతికి సంబంధించి తెలుగు ఇస్తే ఇక్కడ చూడండి లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వెషన్స్ అని మనం చూసినట్లయితే ఇవి సిబిఐ ఎగ్జామ్‌లో ఓఎంఆర్ షీట్‌లో మన పిల్లలు చేశారు. దాని డేటా ఇక్కడ వాళ్ళు అనలైజ్ చేశారు. ఇచ్చిన బొమ్మను చూసి ఖాళీని పూరించడానికి సరైన అక్షరం గుర్తించండి అన్నారు. మనం రేపు కాంప్లెక్స్‌లో కూడా ఇవి పోస్టర్స్ డిస్‌ప్లే చేసి ఐఫీ ప్యానెల్స్‌లో గాని, స్మార్ట్ టీవీలో గాని దీని గురించి డిస్కషన్ అనేది జరగాలి. ఇక్కడ చూడండి డాష్‌గా అని ఇచ్చాడు. జనరల్‌గా ఇక్కడ స్టిమ్యులేషన్ కూడా ఇచ్చారు. ఈగ బొమ్మ ఇచ్చారు. నిజంగా మనం సరైన బోధన సాగించున్నట్లయితే ఈగ బొమ్మ చూడగానే వాడు ఈ అనే అక్షరం వస్తుంది అంటారు. ఈ బొమ్మ లేకపోతే ఊగా కూడా కరెక్ట్ అవుతుంది కదా! కానీ ఇక్కడ చూద్దాం వాళ్ళ ఆన్సర్‌లో ఎక్కువ మంది ఏం చేశారో చూద్దాం. ఇదైతే ఆప్షన్ ఏ దాదాపుగా 11.2% ఇచ్చారు. ఆప్షన్ బి 76.5 ఇచ్చారు. అలాగే ఆప్షన్ సి 4.3 ఇచ్చారు. అలాగే ఇట్లా మనం చూసినట్లయితే ఈ 3 ఆప్షన్‌లో ఎక్కువ మంది విద్యార్థులు బి ఆప్షన్ ఎంచుకున్నారు. ఓకే. కానీ మరి ఏ ఆప్షన్ ఎంచుకున్న విద్యార్థులు ఎందుకు అక్కడ అపోహపడ్డారు అనేది మనం గమనించాలి. కాబట్టి అంటే ఇక్కడ ప్రశ్న సరిగ్గా ఉంది. నెక్స్ట్ స్టిమ్యులేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. 3 ఆప్షన్లు కూడా ఇచ్చారు. స్టిమ్యులేషన్ అంటే మనం ఇక్కడ పిక్చర్‌ని మనం స్టిమ్యులేషన్ అంటాం. దాన్ని బేస్ చేసుకున్న అతను ఈగ అనే భావానికి రావాలి. మరి ఏంటి మిస్టేక్స్ జరిగింది ఇక్కడ? విద్యార్థులు ఈకి మధ్య భేదం గుర్తించడంలో కాస్త పొరపాటు పడ్డారని మనకి ఇక్కడ ఇచ్చారు. నిజంగా మరి అలాంటి పొరపాట్లు లేకపోతే ఖచ్చితంగా ఈ అనే రాయాలి. మరి అలాంటి పొరపాటు మనం గుర్తించడం ఎలా? మరి ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. లెట్స్ కరెక్ట్ ద మిస్టేక్. అంటే మరి ఈ మిస్‌కాన్సెప్షన్ పోస్టర్ ద్వారా మనం ఏదైతే గ్రహించామో ఆ మిస్టేక్స్ మనం ఓవర్‌కమ్ చేసేందుకు ఏం చేయాలి? విద్యార్థులందరికీ కూడా వర్ణమాల అక్షరాలతో పరిచయం చేయించాలి. దగ్గర అక్షరాల మధ్య భేదం గుర్తించేందుకు ఉదాహరణకి ఈగ, ఇల్లు, అమ్మ, ఆవు వంటి పదాలని చిత్రాలతో సహా చూపి ఆ భేదాన్ని వివరించాలి. ఒక అక్షరం మారితే పదం అలాగే దాని అర్థం కూడా మారిపోతుందని చిత్రాలు చూపించి అంటే ఏదైతే మన వర్డ్ టు పిక్చర్ అసోసియేషన్, లెటర్ టు పిక్చర్ అసోసియేషన్. ఈ విధంగా చేయడం వల్ల వాడి మనసులో
స్థిరంగా ఉంటుంది కనుక మనము అక్షరానికి మరియు పిక్చర్కి లేదా పదానికి మరియు పిక్చర్కి సరైన అసోసియేషన్ ఏర్పాటు చేసి వాటి మధ్య భేదాన్ని మన పిల్లలకి సక్రమంగా చెప్పగలిగితే ఈ మిస్కన్సెప్షన్ అనేది జరగదనేది భావన. అలాగే ఇక్కడ చూడండి, మిగతాది కూడా అలాగే. ఈ క్రింది చిత్రాన్ని చూసి దాని పేరు సరిగా గుర్తించండి అన్నాం. ఉంగరం చూడండి, ఉగం రమ్, ఉగం రమ్ రమ్, ఉంగరం. సో మరి ఇక్కడ చూడండి, ఆన్సర్లో ఎక్కువ మంది ఏమి ఇచ్చారు, ఉంగరమనే పెట్టారు. బట్ మరి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కూడా మరి అంతమంది, అంటే దాదాపు ఆప్షన్ ఏ 10% విద్యార్థులు, ఆప్షన్ బి 12.4% విద్యార్థులు అనేది మరి ఇచ్చారు. మరి ఎందుకు మిస్టేక్ జరిగింది అంటే ఇక్కడ విద్యార్థి చిత్రాల పరిచయం మరియు వాటి అర్థాల పరిచయంతో పాటు పదాల యొక్క స్పెల్లింగ్లు, అంటే ఆ పదాల స్పెల్లింగ్లు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే మొదటి పిక్చర్కి రెండో పిక్చర్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ కేవలం ఇక్కడ ఒక అక్షరమే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డెప్త్గా వెళ్ళినట్లయితే, సో ఇక్కడ చూడండి, ఉగంరం అని ఇచ్చారు. అంటే పొరపాటున పిల్లలు అంటే సరైన స్పెల్లింగ్ పైన అవగాహన లేకపోతే ఫస్ట్ ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది, లేదా సెకండ్ ఆప్షన్ బి ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది. మరి సరైన అవగాహన ఉండాలి అంటే స్పెల్లింగ్ గేమ్స్, అంటే రకరకాల గేమ్స్ ద్వారా ఆ పదాలను వాళ్ళు గుర్తుపట్టేటట్టు, చదవగలిగేటట్టు చేయగలగాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, సరైన భావన పిల్లల్లో ఏర్పడాలంటే ఆ అక్షరాలు లేక ఆ పదాలకు సంబంధించి ఆ పదాలకి పిక్చర్స్ అసోసియేషన్ సరిగ్గా జరగాలి. ఆ భేదాన్ని గుర్తించేటట్టు చూడాలి. అంటే పోలిక ఉన్నటువంటి అక్షరాల మధ్య భేదాన్ని గుర్తించగలగాలి. సో ఈ విధంగా మనం రకరకాల గేమ్స్ మనం చేయించాలి. అలాగే మ్యాథ్స్ పరంగా చూసినట్లయితే చూడండి, ఇంకా అంటే ప్రతి అంశాన్ని మనం ఇలాగే అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ 5, 10, 3, 11. సో ఎక్కువ మంది ఆప్షన్ సి ఇచ్చారు. మనకి స్మాలెస్ట్ నెంబర్ 3 కనుక 3 ఇవ్వగలిగారు. మరి ఏ ఆప్షను, బి ఆప్షను, డి ఆప్షన్ ఎందుకు పెట్టగలిగారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు సరైన భావన లేకపోవడం. సో వాట్ ఈస్ ద మిస్టేక్? స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ ద నెంబర్ ఆర్ గివెన్ ఇన్ వర్డ్. అంటే జనరల్గా ఇక్కడ నెంబర్స్ ఇచ్చేసి ఉంటే కొంతవరకు గుర్తుపట్టగలిగే వాళ్ళేమో. ఇక్కడ ఏం జరిగింది, వర్డ్స్ ఇచ్చారు. మరి వర్డ్స్ని సరిగ్గా ఐడెంటిఫై చదవలేకపోవడం. అంటే ఇక్కడ రెండు సందర్భాలు ఉంటాయి. సో వర్డ్స్లో ఇవ్వడం వల్ల చదవకపోవడం అనేది ఒక కాన్సెప్ట్ మనం తీసుకుంటే, మరి ఆ స్పెల్లింగ్స్ నేర్పించాలి. సో అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 to 1 కరస్పాండెంట్. సో 3 అనగానే 3 ఆబ్జెక్ట్స్ చేయడం, ఆ స్పెల్లింగ్ కూడా చదివించడం. అలాగే 5 అంటే 5 ఆబ్జెక్ట్స్ ఇవ్వడం. అంటే మనం లెటర్ నెంబర్ పిక్చర్ అసోసియేషన్, వర్డ్ పిక్చర్ అసోసియేషన్ అనేది కరెక్ట్గా జరగాలి. దానికి సంబంధం అంటే ఏది చిన్నది ఏది పెద్దదో కూడా మనం జరగగలగాలి. అంటే సిలబస్ క్రమంలో మనం కొన్ని స్కిప్ అవుతూ ఉంటాయి. సో పిల్లలు అంటే ఆబ్సెంటీస్ ఉంటారు, రకరకాల కారణాలు ఉంటాయి. మరి ఏదైతేనే మనం సరైన బోధనా వ్యూహంతో మనం తరగతిలో అడుగు పెట్టకపోతే ఇలా మిస్కన్సెప్షన్ అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. కనుక మనం ఇంకా మిగతా పోస్టర్స్ కూడా సేమ్ ఇదే విధంగా మనం చదివి అర్థం చేసుకొని ఎందుకు వాళ్ళు అలా మిస్టేక్స్ చేస్తున్నారు అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ విధంగా మనం ప్రతి క్లాస్ సంబంధించి చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేడ్ 2 చూసినట్లయితే గ్రేడ్ 2 కూడా మనం అలాగే చదివి వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు. మిస్టేక్ ఏంటి, ఎలా మిస్టేక్ జరుగుతుంది, వాటిని అధిగమించేందుకు మనం ఏం చేయొచ్చు అనే ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. కనుక దాన్ని అర్థం చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. సో అయితే నేను దానికి సంబంధించినటువంటి అన్ని పోస్టర్స్ని నేను డౌన్లోడ్ చేశాను. అలాగే 6th, 7th, 8th సంబంధించి కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఒక చూద్దాం. ఒక సోషల్ సంబంధించినటువంటి ఒక మిస్కన్సెప్షన్ పోస్టర్ని మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, గ్లోబ్స్ గురించి ఒక ప్రశ్న ఇచ్చారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబ్. అంటే డిసడ్వాంటేజెస్ అని ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఈజ్ ఆర్ అంటే ప్లూరల్, అంటే 2 ఆన్సర్లు అయ్యే అవకాశం ఉంటుంది, 1 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్వశ్చన్ చూద్దాం. సో ఈ PQ అనే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రెండిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. సో యూ కెనాట్ సీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్లేసెస్ మార్క్డ్. అంటే మనం గ్లోబ్ పై మార్క్ చేసే అన్ని ప్లేసెస్ మనం చూడలేం. సో యూ కెనాట్ క్యారీ ఇట్ ఈజీలీ. మరి 2 ఆన్సర్లు ఏది కరెక్ట్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లలో సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో సి అంటే ఏంటి, బోత్ P and Q అంటే 2 ఆన్సర్లు సరైనవి. సో 2 కూడా డిసడ్వాంటేజెస్.
మరి ఎక్కువ మంది విద్యార్థులు చూడండి ఇక్కడ ఏం చేశారు, 34.8% విద్యార్థులు మనకి ఏ ఆప్షన్ ఎంచుకున్నారు. అంటే మరి గ్లోబ్ అంటే ఏంటి, గ్లోబ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, మరి సరైన అవగాహన లేకపోవడమే జరిగిందని మనం భావించవచ్చు. ఇక్కడ చూడండి వాళ్ళు ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద మిస్టేక్ అని చూసినట్లయితే స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు రీకాల్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్లోబ్. అంటే ఆ గ్లోబ్ సంబంధించి మనం జస్ట్ డెఫినేషన్ ఇచ్చేసి ఒక 4 పాయింట్స్ చెప్పేసి వెళ్ళిపోకుండా ఆ గ్లోబ్ సంబంధించి మనం యాక్టివిటీ ఓరియంటెడ్గా మనం చెప్పగలిగితే, కృత్యాధారంగా చెప్పగలిగితే వాళ్ళ భావన అనేది స్థిరత్వంగా ఉంటుంది. డిస్కషన్స్ దానిపైన మరింత డిబేట్స్ మనం కండక్ట్ చేయగలగాలి. అంటే సిలబస్ విత్ ఇన్ పీరియడ్లో మనం చెప్పలేకపోతున్నాం కొంతమంది అభిప్రాయం పెడుతున్నప్పటికీ కూడా మరి సరైన అవగాహన పొందకపోయినా మన సిలబస్ చెప్పి ప్రయోజనం ఉండదు కనుక మనం చెప్పే క్రమంలో మన బోధనా వ్యూహం ఎంచుకునే క్రమంలో మనం ఏదైతే టార్గెట్ లెర్నింగ్ అవుట్కమ్ అనుకుంటున్నామో మరి అది అచీవ్ అయ్యేటట్టు దానికి అనుగుణంగా సరైన బోధన వ్యూహాన్ని మనం అనుసరించాలనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మరి ఆ గ్లోబ్ గురించి ఆ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ తెలిసినట్లయితే ఖచ్చితంగా విద్యార్థి సి ఆప్షన్ ఎంచుకునేవాళ్ళు. మరి ఇక్కడ అలా జరగలేదు కనుక ఆ మిస్టేక్స్ని అధిగమించేందుకు మనం ఏం చేయాలో కూడా క్లియర్గా వాళ్ళు లెట్స్ కరెక్ట్ ద మిస్టేక్. చూడండి ఇక్కడ చాలా చక్కగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ ప్రతి సబ్జెక్ట్ టీచర్ కానీ ఈ పోస్టర్స్ సరిగ్గా అవగాహన చేసుకొని ముందుకెళ్ళాలి. ఆ మిస్టేక్స్ పిల్లలు ఎందుకు చేయగలుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, దాంట్లో ఆంతర్యం ఏంటని మనం క్లియర్గా అర్థం చేసుకొని మనం బోధనా వ్యూహాన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ దాదాపు డి ఆప్షన్ కరెక్ట్ అయితే సి ఆప్షన్ చాలా మంది పెట్టేస్తున్నారు. సో మరి అంటే మనం చెప్పేటటువంటి భావనలు సరైన రీతిలో సరైన ఎగ్జాంపుల్స్తో కృత్యాధారంగా ఉండగలిగితే కాన్సెప్ట్ పిల్లలకి సరిగ్గా రీచ్ అవుతుంది. లేకపోతే వాళ్ళు మిస్కన్సెప్షన్ అంటే అపోహపడే అవకాశం ఉంది. కనుక అందరూ కూడా ఈ భావన అర్థం చేసుకొని పిల్లలు ఎక్కడ అపోహపడుతున్నారు ఆ అపోహలను మనం ఛేదించి సరిగ్గా సరైన పద్ధతిలో మనం బోధన నెరవేర్చేందుకు ఈ మిస్కన్సెప్షన్ పోస్ట్ మన అందరికీ కూడా ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ రామ్మోహన్. అయితే ఈ కాంప్లెక్స్ సంబంధించి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ చూడండి, మీకు కావాల్సిన నాకు హాయ్ అని పెట్టగలిగితే ఈ పోస్టర్స్ అన్ని మీకు సెండ్ చేశాను. అయితే గూగుల్ డ్రైవ్లోంచి మనం వీటిని తీసుకోవచ్చు. సో కాంప్లెక్స్లో సమర్థవంతమైనటువంటి చర్చ జరగాలి వీటి గురించి, అదే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఆశిస్తున్నారు. కనుక ప్రతి సెషన్ కూడా సమర్థవంతంగా ఒక డిస్కషన్ మోడ్లో, ఒక హెల్తీ డిస్కషన్లో ప్రతి అంశాన్ని మనం చర్చించుకొని మరింత అవగాహన పొంది మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం అందరం కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మీ రామ్మోహన్.